UI UX Python నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. పని చూసారుగా ఈరోజు ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదని రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. అంటే క్యారియర్ మీరు పంపించలేదమ్మా? అయితే పాపం తప్ప అయింది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉంటాం చూడలేక మీరు క్యారియర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేనమ్మా ఆయనతో చెప్పాను. తప్పు ముమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను. నా మాట నన్ను నీ అన్నగా భావించుకో. నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను. రామ్మా. వెంకటరామయ్య గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారియర్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుంటాడు. అది నేను మీతో చెప్పాను. అది నమ్మి మీరు ఆవిడని కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమాన పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామ్మా. కృష్ణ, ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారి భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక, ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్. గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నా తెలివి తక్కుతాను. దారాన్ని తెంచుకునైనా సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటా ఏ చెట్టుకైనా తగులుకుని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. ఆగు. నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు. కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్. రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది, శ్రమ పడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునేవాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని. నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీ కోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య
ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను, నువ్వు చెప్పిందలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, నేను చెప్పినట్లలా వినాలి. ఓకే ఓకే, డన్. ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తోంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు, అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. నేను దేవుణ్ణి బాబు, మీరే మా ఇంటికి దేవుళ్ళు. బాబు, ఈవేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. అదే యూనివర్సిటీ బాబు. ఏయ్, అవుతావు ఎందుకే? యానివర్సరీ కూడా కదండి, యానివర్సరీ. సరే బాబు, సరే. ఆ. బాబు, ఇవాళ మీ చెల్లి మేడలోకి ఏం తెచ్చిందో చూడండి. ఏయ్, చూపించక ఎలా దాచుకుంటావు ఎందుకు? అన్నయ్య, ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే పదండి. చూసావా, దేవుడు వచ్చాడు. పిచ్చోడా, ఆయన వెంకటరామయ్య గారా? దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడురా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏంట్రా బాబు, నేను వెళ్ళను రోయ్. పర్ల 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 వెళ్ళు, వెళ్ళమంటుంటే బెస్ట్ ఆఫ్ లక్. బాలరా బాబు, రామాయణం భారతం. అయితే ఆడు పాడాడు, నువ్వేం చేస్తున్నావు? సైడ్ లో నిలబడి తాళమేస్తున్నావా? ఎవరితో పాడమంటావట? చెత్త దొరకపడుతో పాడేవాడు ఆ పాడడానికి. ఎవడబ్బ సొమ్ము దాంతో పాడతాడు అంటాడు. అదే పాట పాడాడు, ఎవడబ్బ సొమ్ముని కొలుగుతూ తిరిగావు అని పాడాడా. స్టెప్స్ కూడా వేశాడు. సరే, ఇది ఎన్నాళ్ళు వేస్తాడో నేను చూస్తాను. ఇదిగో నువ్వేమి ఇదైపోకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో, చూసుకో వెళ్ళిపో. చూడరా ఎవరిని తీసుకొచ్చాను. చెల్లెమ్మా, నువ్వెలా వచ్చావమ్మా? నీకోసం వచ్చానన్నయ్య. నా కోసమా? అవును, ఆ రోజు నువ్వు డబ్బులు ఏదైనా ఉత్తరం రాసావా? ఆ. ఈయన గారేమో నేను వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆయన నేను కలిసాడో లేదో తెలియదు, నీ దగ్గర డబ్బుందో లేదో తెలీదు, నువ్వు ఏమయ్యావో తెలీదు. అమ్మ కంగారు పడిపోయి బంగారు తాత నుంచి పంపించింది. స్టేషన్ లో దిగాక తాతయ్య ఎవడో తెలీదు. ఇందులో ఇద్దరు దొంగ సచ్చిన వాళ్ళు వచ్చి ఆ. మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుతుందిరా, అంతా మామూలే. వాళ్ళు మోసం చేయబోవటం, హీరో రంగంలోకి దిగటం, విలన్ని తనటం, హీరోయిన్ సేవ్ చేయటం, ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం. గుడ్, థ్యాంక్ యూ. కనీసం నువ్వు ఒక ఉత్తరమైనా రాయొచ్చు కదా. ఉత్తరం రాయిపోవటం అంటే మా రాశానుగా. ఎప్పుడు? ఎప్పుడా? తెరా, నువ్వేగా పోస్ట్ చేసావు. ఎప్పుడు? ఎప్పుడేంట్రా, వారం రోజుల క్రితం నీకు ఉత్తరం ఇవ్వాలా? అర్జెంటుగా పోస్ట్ చేయమని చెప్పానా? ఆ రోజు నేనేం ప్యాంట్ వేసుకున్నాను? గాడిద గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు, మర్చిపోయావు అనమాట. ఫోన్లేమ్మా, నేను చూడాలనిపించింది, కల్లో కూడా వచ్చావు. నాకు కూడా వచ్చింది కల్లో. ఏంటి? ఆ? అదే, మీరిద్దరు కలిసి కల్లోకి వచ్చారు. అన్నయ్య, వెళ్ళి కాళ్ళు కడుకు రండి, అన్నం వడ్డిస్తాను. అన్నమా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో రా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిలే మీరు తిన్నారో లేదో. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండడానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పుడకలాగా. ఏంటి మధ్యలో? అన్నయ్య, వీళ్ళు కాళ్ళు కడుకు రండి. అదే కదమ్మా, తినే వచ్చాం కదా. వెళ్ళమంటుంటే రారా రారా. చాలమ్మా. అన్నయ్య, ఉమ్, ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా. అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాతే తినాలి.
అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి, తప్పదు. ఉం? నువ్వు ఇలా బాధపడతావని తెలిసే అమ్మ 200 రూపాయలు పంపించింది. ఎక్కడమ్మా 200? ఎక్కడైతే నీకెందుకు పంపించింది, తీసుకో. ఒక 100 రూపాయలు పెట్టి ఇంటి సామానంతా కొన్నాను. ఇంకో 100 ఉంచమ్మా. ఇలా ఏమో నేను వస్తాను. వదిలేండి, పర్వాలేదు. రేయ్, వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాంగా మాటలు రావని. నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేను? రాయ్, కళ్ళు మూసి పడక పడక. రేయ్, మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? ఏ వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్, నోరు మూసి పడుకుంటా లేదా? పడక. కబుర్లు చెబుతున్నాడు, కబుర్లు. రేయ్, ఉం. నాకు కూడా ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండేదిరా. ఏ ఎందుకు? నా చెల్లెలు నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెలు నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు మూసి పడుకోరా. పడక. రేయ్, వాసంతి. పడక. వాసంతి లేదు, బాసంతి లేదు. పెద్ద ప్రేమాయణం మొదలెట్టాడు, ప్రేమాయణం అని. రేయ్, నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు, 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. వెళ్తున్నారా స్వామి? పద. కోపం వచ్చిన బట్టలేం, తాపం వచ్చిన బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, మా అన్నయ్యకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. డ్యూటీ రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీయే లేదు. కంపెనీ వెళ్ళే. ఆ? మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి, నాతో మాట్లాడడానికా? ఆ, అసలు మీ అన్న ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదో తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. ఉమ్. అవునమ్మా, పుట్టడం మేమిద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదురే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో, ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మా అన్నయ్యని చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకుతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. అయ్యో, ఇదిగో ఇలా అన్నా ఉంటే ఏడుస్తాను నేను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఏయ్, ఛ! ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో. ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి అక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? రేయ్, నీ వెధవర్షాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య, ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా. చూసిన తర్వాత అదే మెరుగనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సర్దుకో, లే. సరే, నేనే సర్దుతాను. ఉండన్నయ్య, నేనే సర్దుకుంటాను. చెల్లెమ్మా, ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా? ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది.
ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి, తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే. ఓకే. 15 రోజుల్లో ఉద్యోగం వస్తున్నాను, డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఎవరో సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది, మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. రా. ఏమిటయా? అయ్య బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపేస్తుందయ్యా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారి. ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం ఇస్తారు రావాలి. బాబు, ఇస్తారు. ఉమ్. పోలే, పో. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్. ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చిట్ట చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్. న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఉమ్. ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెర్రి నవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావో ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున గనక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతం అవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్ మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికి నువ్వు ఈ పని చేశావు. నా ఆశయాలు కుప్పతొట్లో వేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికి నువ్వు ఈ పని చేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేనని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై.